మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. ప్రతి ఒక్కరికి ఈ పాట గుర్తే ఉంటుంది కదా! ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఈ పాట ఎంత వైరల్ అయిందనేది మనకు తెలుసు. ఎందుకంటే ఆ గానం, ఆ అర్థం ప్రతి ఒక్కరికి తెలిసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పాట పాడడానికి గల కారణం ఏంటంటే, ఈ పాట పాడిన వ్యక్తి బేబమ్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మ. బాగానే ఉన్నాను. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఒక్కసారి మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఆ పాట పాడేయండి. అవునా? మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలమ్మ తెల్లవారి కుసి కూతే నా పాట. పంట చేనులోన పైరు కంకి పైన గాలి నా తాళం. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. అసలు నిజంగా మీరు పాడుతుంటే మాకు కూడా అది పాడాలనిపిస్తుంది ఆ పాట అనేది. ఎందుకంటే అంత ఫేమస్ అయిందని చెప్పొచ్చు ఆ పాట. అప్పట్లో ఒక ఊపిన బేపమ్మ గారు ఎందుకని లో అవ్వాల్సి వచ్చింది? అవ్వలేదండి. అంటే అవకాశాలు అనేవి అందరికీ అరుదుగా దొరకడం అనేది అదృష్టం. ఈ అదృష్టం నాకు ఇప్పుడు రావడం అనేది భగవంతుడిచ్చిన వరం లాంటిది. వచ్చింది. అది ఎంతవరకు జరగాల్సిందో అంతవరకు జరిగింది. 6 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అసలు ఆగకుండా వైరల్ అయ్యాను. అంటే చాలా దేశాలకి తిరిగాను. అన్ని దేశాల్లో కూడా చాలా అంటే మన్ననలు పొందుకున్నాను. చక్కగా మంచి పాటలు అందించాను. ప్రతి ఒక్క ప్రోగ్రాంకి కూడా చక్కగా విజయవంతంగా నాకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వచ్చాను. అంటే ఆ ఒక్క పాటతో మీరు ఎంత వైరల్ అయ్యారు అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా మీకు కొన్ని అవకాశాలు రావటం జరిగింది. చిరంజీవి గారు ఇంటికి పిలవడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారితో పాట కూడా పాడడం జరిగింది. ఫేమస్ సినిమాలో కూడా మీ పాటలు చాలా వరకు ఉన్నాయి. ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే అది మనకు అనుకోకుండా వచ్చిన అదృష్టం కాబట్టి ఇది ఇంకా ఆనందంగా ఉంది. రావడమే మనకి చాలా కాలం జరిగిన తర్వాత కూని రాగాలు పాడుకుంటా, పొలం పని చేసుకుంటా ఎంతో కాలాన్ని గడిపాను. ఆ తర్వాత ఒక ముత్యం దొరికినట్టుగా నాకు ఈ అదృష్టం దొరికింది. చక్కగా దీన్ని ఉపయోగించుకున్నాను. అంటే ఎలా అసలు పాట పాడాలి అని ఎలా అనిపించింది? ఆ పాట రాసిందెవరు? ఏంటి అసలు ఆ పాట వెనుక? రఘు కుంచే గారు డైరెక్టర్ అండి. ఈ పాటకి రచించింది, మ్యూజిక్ రచించింది అయితే రఘు కుంచే గారు. అలాగే పాట రాసింది అయితే రైటర్ అయితే మన భూపాల్ గారు రాశారు. అంటే ఎలా వచ్చారమ్మా ఈ అవకాశం? అంటే ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు మీరు? ఏంటి? అవకాశంలో ఇండస్ట్రీలోకి రావడం అంటే నా అంతటగా నేను రాలేదమ్మా. ఏదో ఒక చిన్న పల్లవి పాడితే ఒక అమ్మాయి రాణి అనే అమ్మాయి పెట్టడం, అది అలా అలా వైరల్ అవ్వడం, అలాంటి అవకాశం ఇండస్ట్రీలోకి అంటే ఈ రఘు కుంచే గారు, మన రఘు కుంచే గారి ద్వారా ఈ పాట పాడడం. ఇంతకు ముందునే నాకు మన కోటి సార్ గారు ఇది ఒక ఛానల్ ద్వారాగా పరిచయం అయ్యి వారు కూడా నన్ను హైదరాబాద్కి ఆహ్వానించి చక్కగా నాకు ఎక్కువ శాతం కర్త కర్మ ఇదంతా నాకు అవకాశాన్ని ఇచ్చింది మన కోటి సార్ గారు. మీ గానం అనేది విదేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళారు. అసలు ఎలా అనిపించింది ఆ అనుభూతి? చాలా ఆనందం అమ్మ, ఇంకా మామూలుగా చెప్పలేంది. ఇప్పటికీ కూడా ఆ సంతోషాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. ఎందుకంటే అది చిన్న విషయం కాదు, ఎవరికి దక్కని అదృష్టం. ఎంత మంచి సింగర్ అయినా సినిమా వరకు, థియేటర్ వరకు మాత్రమే పాడగలరు. నేను ఆయన్ని చూసే అదృష్టం, ఆయన పాటలు పాడే అదృష్టం దొరికిందంటే ఇంతకన్నా భాగ్యం ఏమని చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడాలి అని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవకాశం మీకు దక్కింది. ఎలా అనిపించింది ఆయనతో ఆ పాట అనుభవం అనేది? బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఇప్పుడు ఏ తరానికైనా, రాబోయే తరమే కాదు, గతించిన తరమే కాదు, ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న తరమే కాదు, ఏ తరానికైనా ఆయన ఒక ఆనిముత్యం లాంటివారు. సముద్రంలో ఎతికినా దొరకని ముత్యం అన్నమాట. ఎప్పటికీ ఆయనను పోలిన వారు రాలేరు. పుట్టే వాళ్ళల్లో కూడా ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. ఆ మహానుభావుడు స్వర్గస్థులయ్యారు. అలాంటి పాటలు
అలాంటి వారు నన్ను మెచ్చుకోవడము, నా పాటని వారి ద్వారాగా నేను ఇంకా మంచి వైరల్ అవ్వడం, వారు మెచ్చుకోవడం ద్వారాగా వైరల్ అవ్వడం అనేది చాలా అదృష్టం అమ్మ. అలాగే వారితో పాడే అవకాశం కూడా నాకు ఒక సినిమా 'పలాస' మూవీ అని, ఆ సినిమాలో వారితో పాడే అదృష్టం కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని వేల పాటలు పాడినా లాస్ట్కి వచ్చేసరికి వారితో ఒక పాట, నా పాటే ఆయనకి చివరిగా కావడం అనేది ఇంకా గొప్ప పూర్వజన్మ అదృష్టమే నాది అనుకోవాలి. ఆ? ఓ సొగసరి ప్రియలాహిరి తొలకరి వలపుల సిరి ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు నన్నే ఇమ్మంటావు అదే మరి వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు నన్నే ఇమ్మంటావు పోవోయి మరి ఆహాహా, ఆహా, ఆహాహా. ఓహోహో, ఓహో, ఓహోహో. అయితే మామూలుగా చూసుకుంటే గనక మీరు చాలా ఫేమస్ అయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళతో పాటలు కూడా పాడడం జరిగింది. మరి బేబమ్మ గారు ఏం చదువుకున్నారు అసలు, అంటే మీరేం చెప్తారు? అదిగో మా తమ్ముడు సాక్ష్యం. అసలు వాళ్ళు కూడా రావమ్మ నాకు వినడం నేర్చుకోవడం, అంటే ఇనికిడి ద్వారాగానే నేను అది ఎక్కువ శాతం మా పాట వినడం, ఆ పాటను బట్టి నేను నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు సంగీతం కానీ చదువు కానీ నాకు లేదమ్మా. అంటే ఇప్పుడు సింగింగ్ ఇండస్ట్రీలో చాలామంది ఫేమస్ ఆర్టిస్టులు రావటం జరిగింది, చాలామంది వస్తూ ఉన్నారు. మరి మీకు అవకాశాలు తగ్గాయి అంటే ఏమని చెప్తారు? దీన్ని అవకాశం తగ్గిందా అని ఎందుకనాలమ్మా? అవకాశం నాకు తగ్గిందా లేదా వచ్చిందా అనే దానికి సమాధానం అయితే మనం ఇండస్ట్రీలో ఒక సంగీతపరంగా నేర్చుకోవడం కానీ, సంగీతాన్ని ఆలాపించడం కానీ, లేదా ఇదివరకు మనం నేర్చుకుని ట్రై చేయడం కానీ లేదు కదమ్మా. ఒక చక్కగా మనకి ఒక అదృష్టం తలుపు తట్టి పిలిచింది, అది అందిపించుకున్నాము, చక్కగా పాడాము. ఆ ఇచ్చిన అదృష్టాన్ని అందిపించుకొని వారు ఇచ్చిన దానికి నేను పాడిన దానికి ఒక వరంగా నేను తీసుకున్నానే తప్ప అవకాశాలు తగ్గడానికి పోవడానికి అనేది ఇండస్ట్రీలో నేను నిలబడి ఉన్నదాన్ని గాను, ఇది వరకు సినిమా పాటలో ఎక్కువ పాడిన దాన్ని కాను, అదేమీ లేదమ్మా. ఈ అనుభవం చాలు అంటారా ఇండస్ట్రీతో? బ్రహ్మాండంగా ఈవెంట్లు వస్తున్నాయమ్మా. అలాగే నన్ను ఇప్పటికీ గుర్తించి పలానా సింగర్ బేబీ గారు ఉన్నారు కదా అని నాతో ఈవెంట్లు జరుగుతున్నాయి. అలాగే ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నా. ఎక్కడైనా పెద్ద పెద్ద మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుపుకుంటే అవి కూడా పిలుస్తున్నారు. బేబమ్మ గారు ఎన్ని పాటలు పాడారు అంటే ఏం చెప్తారు? ఎన్ని పాటలు, అన్ని సినిమాలో పాటలు నేనే పాడేశాను. ఎందుకంటే ఏ సినిమాలో పాట అయినా, చిరంజీవి గారి సినిమా కానివ్వండి, ఏమైనా ఇదివరకు మన చిత్రమ్మ గారు, మన సుశీలమ్మ గారు, మన జానకమ్మ గారు, వారందరూ పాడిన పాటలు నేను పాడేశాను. అలా పాడే కదా ఇంత మంచి పేరు. అయితే ఇప్పుడు వరకు కూడా బేబమ్మ గారు ఈ పాటలు పాడి ఇండస్ట్రీలోకి రావటం ఎంత సంపాదించారు అసలు? సంపాదన అనేదమ్మా, కోట్లు సంపాదించిన వారు అదే గొంతుతో పాడారు. మట్టిలోంచి వచ్చిన మాణిక్యం కూడా అదే పాట అదే గొంతుతో పాడారు. డబ్బుని ఎంతోమంది ఆశీస్సులు, వరము, అదే నాకు ఆస్తి, అదే నాకు ఐశ్వర్యం, అదే కోట్ల ఆస్తి నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏమైనా ఈవెంట్లు వస్తే చేస్తున్నానమ్మా, ఏదన్నా ఎవరైనా మనకి ప్రోగ్రామ్స్ వస్తే చేస్తున్నాను. అలాగే మన సత్య తమ్ముడు ఉన్నాడంటే నా నెంబరు అందరికీ ఇస్తున్నాడు. బేబీ అక్క ఉంది కదా, మీరు ఏమైనా ఈవెంట్లు ఉంటే ఆవిడకి ఇవ్వండి, పిలిపించండి, పాడించండి అంటే తమ్ముడు ద్వారా కూడా నాకు ఈవెంట్లు వస్తున్నాయి, చేసుకుంటున్నాను, శుభ్రంగా పాడుకుంటున్నాను. ఇంకా మనకి డబ్బులు అవసరం ఉంది. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఈ లోపల ఖాళీగా లేకుండా మా ఊళ్ళో ఇది వరకు నేను చేసేదాన్ని పని, జీడిపప్పు ఫ్యాక్టరీ ఉండేది మా ఊళ్ళో. ఆ పని చేస్తే నాకు ఒక 8,000 7,000 అలా వచ్చాయమ్మా. ఇప్పుడు అదే పని చేసుకుంటున్నాను, ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా ఆ పని చేసుకుంటాను. ఎవరైనా సరే మిమ్మల్ని చూడంగానే ఫోటోలు దిగాలి, మీరు ఆ పాట పాడారు కదా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే ఏమనిపించదమ్మా, ఎందుకంటే ఇది ఒక ఏమంటారు, ఒక పల్లకీలో భోగిలు మోసుకెళ్తుంటే తెరలేపల నుంచి చూస్తూ ఆనందించడం ఎంత ఇదో, ఇది కూడా అంతే.
ఊరేగింపు అయింది. ఆ ఊరేగింపులో అందరూ నన్ను చూసి ముచ్చటపడ్డం, బాగా పాడుతుంది బేబమ్మ, ఫోటో ఇవ్వండి అమ్మ అంటే అలా ఇవ్వడం తప్ప అందులో ఒక మనం కబ్బిబ్బైపోయి ఆనందపడిపోయి నన్ను కాబట్టి ఈ ఫోటోలు తీసుకుంటున్నారు, నన్ను కాబట్టి నేను కాబట్టి అనే ఇదైతే లేదమ్మా. ఏదో వారి ఆనందం వారిది, మనం పాడాం కనుక మన ఆనందం మనది అంతే. అయితే అలా మామూలుగా చూసుకుంటే ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చారని చెప్పొచ్చు. మీ బంధువుల దగ్గర నుంచి అంటే ఈ వయసులో మీకెందుకు అన్నట్టు కానీ కొంచెం చులకన చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు కదా. ఇప్పటికొచ్చి మా ఊరు చుట్టుపక్కలే కాదండి, మా ఊళ్ళోనే కాదు, ఇప్పటికీ ఆనిముత్యం బేబమ్మ మా ఊరికి మంచి పేరు తెచ్చింది బేబమ్మ. అంటే ఊరనేది ఒడిసిలేరు అనేది ఎక్కడైనా గుర్తింపే అండి, కానీ బేబమ్మ వల్ల సింగర్ బేబమ్మ ఒడిసిలేరు అంటే మా ఊరికి కూడా ఆనందమే. కాబట్టి ప్రతి వాళ్ళు నన్ను చాలా గౌరవంగా చూసుకుంటారు, ఇప్పటికీ కూడా చాలా ఆనందంగా పిలుస్తారు బేబక్క బేబక్క సింగర్ బేబమ్మ గారు. ఎవరైనా మా ఊరు రావాలి అంటే సెంటర్ నుంచి మొదలుకొని బేబీ అక్క గారు ఇల్లు అనగానే అది దగ్గరుండి తీసుకొచ్చి నా ఇంటి దగ్గర అప్పు చెప్తారు. ఎలా అనిపిస్తుంది మరి ఇంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పండి తల్లి. ఇప్పుడు ఈ సగా వయసులోనే మనకి ఇంత ఆనందం వచ్చిందంటే అంతకన్నా ఆనందము లేదు. వస్తే తీసుకుంటాను, వస్తే పాడతాను, లేకపోయినా ఈ ఆనందం కావలసినంత ఆనందం దొరికింది కనుక ఇంతే జీవితాంతకాలం ఇలా ఉంటాను. అలా చూడొచ్చు సింగర్ బేబమ్మ గారు ఎంత ఆనందపడుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి ఆవిడ పాటలు ఎంత వైరల్గా మారాయనేది కూడా మనం విన్నాం. ఎంతోమంది అభిమానులు కూడా సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. పెద్ద పెద్ద వ్యక్తులతో అంటే బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడడం అనేది కూడా అసలు మామూలు విషయం కాదు. అలాంటిది అంత మంచి అవకాశాన్ని కూడా ఆవిడ యూజ్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉందని చెప్పొచ్చు. ఆవిడకి ఇంకా మరిన్ని అవకాశాలు రావాలని చెప్పి కూడా మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.